భారత్తో క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మెహ్సిన్ నఖ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాము అడుక్కోమని భారత్తో ఎప్పుడు చర్చలు జరిగినా సమాన స్థాయిలో ఉంటాయని స్పష్టం చేశారు. ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు లాహోర్లో మీడియాతో మాట్లాడుతూ నఖ్వీ ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్లను పునరుద్ధరించేందుకు పీసీబీ బాగా ప్రయత్నించింది. కానీ ఆ విన్నపాలను బీసీసీఐ తిరస్కరించింది. దాంతో ఇరు జట్లు మల్టీనేషన్ ఈవెంట్స్ లో మాత్రమే పోటీ పడుతున్నాయి. భారత్, పాకిస్తాన్ మ్యాచ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్నా ఆ జట్టుతో ఆడేందుకు బీసీసీఐ నిరాకరిస్తోంది. సుమారు 18 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేవు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్లతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. కానీ మల్టీనేషనల్ ఈవెంట్స్ లో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఆసియా కప్ 2025 మార్గం సుగమమైంది. కానీ పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు భారత్ ఆడదని, ఆ దేశంలో కూడా పర్యటించదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పీసీబీ చైర్మన్ నఖ్వీ మాట్లాడుతూ ఇక నుంచి చర్చలు ఎప్పుడు జరిగినా అవి భారత్తో సమాన స్థాయిలో ఉంటాయి. ఇక నుంచి సంప్రదింపుల కోసం పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితి ఉండదు. ఆ సమయం ముగిసింది. ఇక నుంచి భారత్ ఎంతంటే పాకిస్తాన్ కూడా అంతే అని నఖ్వీ స్పష్టం చేశారు.